IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. కేంద్ర టెలికాం కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ 3గా మార్చేందుకు సమర్పించిన DPRను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నెట్వర్క్ కల్పించడమే టీ ఫైబర్ లక్ష్యమని చెప్పారు. టీ ఫైబర్ ప్రధాన ఉద్దేశం 65,000 ప్రభుత్వ సంస్థలకు G2G, G2C సేవలు అందించడమే అని చెప్పారు రేవంత్ రెడ్డి. గ్రామీణ ప్రాంతాల్లోని 63 లక్షల ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల ఇళ్లకు నెలకు 300 రూపాయలకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఎడ్యుకేషన్ సేవలు అందిస్తామన్నారు. టీ ఫైబర్ అమలుకు జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి త్వరగా అందించాలని కేంద్ర మంత్రి సింధియాను కోరారు. అటు క్రీడా శాఖ మంత్రి మాండవియాతోనూ సమావేశమైన సీఎం రేవంత్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి నిధులు ఇవ్వాలని కోరారు.